ఒక చిన్న గ్రామంలో అబ్రాహం అనే రైతు ఉండేవాడు. వానలు రాక పొలాలు ఎండిపోయాయి. కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నాడు. కాని ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రతిరోజూ దేవుని ముందర మోకాలపై కూర్చొని ప్రార్థించేవాడు. ప్రభూ, నీవు మాత్రమే నాకు ఆశ్రయం. నీవే నాకు మార్గం చూపు. ఒకరోజు గ్రామనీకి యోహాను అనే పెద్దవాడు వచ్చాడు. ఆయన అలసిపోయి ఉండి అబ్రాహాం ఇంటి ముందే నడిచాడు. అబ్రాహాం అతన్ని ఆహ్వానించి నీళ్లు ఇచ్చి భోజనం పెట్టాడు. ఆ తర్వాత యోహాను అడిగాడు, నీవు ఎందుకు విచారంగా ఉన్నావు కుమారా? అబ్రాహాం తన బాధను వివరించాడు. అప్పుడు యోహాను నవ్వుతూ, కొంచెం సమయం వేకిచూడు. దేవుని సమయం ఉత్తమైనది. ఆ మాటలు అబ్రాహాం మనస్సులోకి వెళ్లాయి. 2 రోజుల తర్వాత మబ్బులు కమ్ముకున్నాయి. భారీ వర్షం కురిసింది. పొలాలు తడిచాయి. పంటలు మొలకెత్తాయి. అబ్రాహాం దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు. యోహాను అయితే అప్పటికే ఊరిని విడిచిపోయాడు. కాని ఆయన మాటలు మాత్రం అబ్రాహాంలో జీవంగా మిగిలిపోయాయి.